హలో గాయ్స్! అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. దిస్ ఈజ్ అన్షిరాస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. ఇక్కడైతే పూజకన్నీ రెడీ చేస్తున్నామండి. ఇంకా సర్దలేదు. జస్ట్ ఏవి ఎక్కడ పెడితే బాగుంటుందా అని చూస్తున్నాము. కాయిన్స్‌నైతే ఇలా బిందె నుంచి పడేలాగా పెట్టామండి. యాక్చువల్లీ మాకు దీనికే చాలా టైం పట్టేసింది. ఈ పీట మీద అయితే తాంబూలం ఇవ్వటానికి అవసరమైనవన్నీ అయితే పెడదామనుకుంటున్నాం. కాయిన్స్‌దయితే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది. మీరు చూస్తున్నారు కదా! ఎంత అమేజింగ్‌గా ఉందో చూడండి. ప్లాస్టర్‌ని యూజ్ చేసి అయితే అన్ని కాయిన్స్ కూడా అతికించేసామండి. ప్యారలెల్‌గా ప్రసాదాలు కూడా చేసేసాము. ఇప్పుడైతే మీకు చూపిస్తా. చక్కెర పొంగలి, బూరెలండి. నాకు తెలిసి బూరెలు ది వెరీ ఫస్ట్ టైం బూరెల్లాగా వచ్చాయి. టేస్ట్ కూడా అమేజింగ్‌గా అయితే కుదిరింది. పులిహోరకి రైస్ అయితే ప్రిపేర్ చేసేసాము. పోపు వేసేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి సేమియా కేసరి. ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ వేసింది మా పిన్ని. బేసికల్‌గా మా ఫ్యామిలీలో ఇది ఫేవరెట్. సో, ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశారు. పరమాన్నం అండి. టేస్ట్ అయితే బాగా కుదిరింది. శనగల తాలింపు. సో, ఇలా మేమైతే 9 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి. బట్ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ హైబిస్కస్ మర్చిపోతే ఎలా? సో, మేమైతే నైటే వాటర్‌లో వేసేసామండి. మార్నింగ్ అయితే మంచిగా ఇలా అయితే విచ్చుకుంది. మాకు లక్కీగా కాదంబరం పూలు కూడా దొరికాయండి. అమ్మవారు పక్కనే అయితే పెట్టేశాము. కాదంబరం పూలు అమ్మవారికి చాలా ఇష్టం. అవి పెడితే చాలా మంచిది. ఇక్కడ అయితే ఫ్రూట్స్, శారీస్, స్వీట్స్ అన్నీ అయితే అరేంజ్ చేసేస్తున్నాం. ఫలదనంకి ఇవ్వాల్సినవి కూడా ఒక ట్రేలో అయితే పెట్టేశామండి. ఆ టైంలో ఈజీగా దొరికేస్తుంది కదా మనకి. మనం ఏం పూజ చేసినా కూడా వినాయకుడిని పెట్టడం ఆనవాయితీ కదండీ. మా దగ్గరైతే మంచిగా సిల్వర్ గణేష్ ఉంది. సో, ఇంకా అదే అయితే పెట్టేశాము. మ్యాక్సిమం పూజకి అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాం. మా దగ్గర కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటే అమ్మవారికైతే మంచిగా అలంకరించేసామండి. జడ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. డెకోర్ అయితే ఇలా సింపుల్‌గా బనానా లీఫ్ పెట్టేసాము. అండ్ కొన్ని ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేసాం. మంచిగా భక్తితో అయితే పూజని కంప్లీట్ చేసేసుకున్నామండి. యాక్చువల్లీ ధూపం మర్చిపోయాము. లాస్ట్‌లో గుర్తు వచ్చి ఇంకా అది కూడా వేసేసాము. మా ఇంట్లో ఏ పూజ చేసినా ధూపం అయితే మ్యాండేటరీ అండి. తప్పకుండా అయితే వేస్తాము. ఇలా అయితే సింపుల్‌గా మాకు వచ్చినట్లయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. కాయిన్స్‌తో కూడా పూజ చేశామండి. ఆ క్లిప్ అయితే మర్చిపోయాను ఎక్కడో మిస్ అయినట్టుంది. ఫలదనంకి ఇవ్వాల్సిన బ్యాంగిల్స్‌ని అయితే ఇలా పెట్టేశాము. నేను మా చెల్లయితే ఆ బ్యాంగిల్ సెట్ నాకు, ఈ సెట్ నీకు అని తెగ డిస్కస్ చేసేసాం కంప్లీట్‌గా అసలు. సో, బాయ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షిరాజ్.